హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇస్తోంది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ముచ్చటగా మూడోసారి ఈ క్రీడా సంబరాలకి వేదిక అవుతున్న ప్యారిస్ నగరం ఈసారి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 మధ్య అంటే ఈ 17 రోజులు కూడా ప్యారిస్ లో పోటాపోటీగా ఆటలతో పాటు పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, మహిళా సాధికారత లాంటి ఎన్నో ప్రత్యేకతలు అంతర్లీనంగా ఇక్కడ మనం చూడబోతున్నాం. ఫ్రాన్స్ అంటే స్వేచ్ఛ, సమానత్వాలకి చిరునామా. ఒలింపిక్స్ లో మొదటిసారి అంటే 1900వ సంవత్సరంలో మహిళా క్రీడాకారులు పాల్గొన్నది ఈ నేలపైనే. ఈసారి ఒలింపిక్స్ లో పురుషులతో పాటు దాదాపు సమాన సంఖ్యలో మహిళా క్రీడాకారులు 5250 మంది పాల్గొనబోతూ ఉండడం ఇక్కడ విశేషం. అందుకే ఇక్కడ ఒలింపిక్స్ లో జరిగే చాలా వేదికలకి ఫ్రెంచ్ మహిళల పేర్లే పెట్టారు. 1894 నుంచి ఒలింపిక్స్ నినాదం ఏంటంటే సిటిఎస్ వేగంగా, అల్టిమస్ ఎత్తుగా, పోర్టియస్ బలంగా అంటే సిటిఎస్ అల్టిమస్ పోర్టియస్. ఇదే ఒలింపిక్స్ నినాదం. అయితే దీనికి ఇప్పుడు అంటే దాదాపు 130 సంవత్సరాల తరువాత ఫ్రాన్స్ లో కమ్యూనిటర్ అనే ఒక పదాన్ని జోడించారు. ఈ రోజే మనం ఈ ఒలింపిక్స్ గురించి వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనిటర్ అంటే కలిసికట్టుగా, అంటే ఇప్పుడు ఈ సిటిఎస్ అల్టిమస్ పోర్టియస్ దీనికి మరొక పదం ఏంటంటే కమ్యూనిటర్. ప్యారిస్ కూడా అధికారికంగా ఒక నినాదం ఇచ్చింది. అదేంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అని. అంటే క్రీడలలో అందరూ భాగం కావాలని ఆహ్వానిస్తున్నామని అర్థం ఇస్తుంది. ఈసారి వేదిక బయట సీన్ నదిలో 100 పడవలపై వేలాది మంది క్రీడాకారులు 6 కిలోమీటర్ల పెరేడ్గా వెళ్తూ ఐపీఎల్ టవర్ సమీపంలోని ప్రధాన వేదికను చేరుతున్నారు. దీన్ని దాదాపు 5 లక్షల మంది ఉచితంగా తిలకించే అవకాశం ఉంది. నిజానికి ఒలింపిక్స్ ఎవరూ కూడా ఉచితంగా చూసే అవకాశం ఉండదు. అందరూ కూడా టికెట్లు కొనుక్కునే చూడాలి, ఏ దేశంలో జరిగినా సరే. ముఖ్యంగా ప్యారిస్లో మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ యొక్క ఒలింపిక్స్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఉచితంగా చూసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. నిజానికి ఎక్కడా కూడా ఇంతవరకు ఉచితంగా చూసే అవకాశం కల్పించలేదు. అయితే దీనికి చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది నిపుణులు ఇది 80 నుంచి 85,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 40,000 కోట్లతో అయితే సరి అని అంటున్నారు. లాస్ట్ టైం జపాన్ టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్కి దాదాపు 1,00,000 కోట్ల పైగానే ఖర్చు పెట్టింది జపాన్. ఎందుకంటే 2020 జరగాల్సినటువంటి ఒలింపిక్స్ కోవిడ్ కారణంగా 2020లో జరిగింది. ఈ కోవిడ్ వల్ల చాలా ఎక్కువ డబ్బులు ఖర్చయ్యాయి. ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాళ్ల కోసం ఒక క్రీడా గ్రామాన్ని సృష్టిస్తారు. ఈ సంప్రదాయం కూడా ఫ్రాన్స్లోనే మొదలైంది. ఈసారి 28,000 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారట. ఒలింపిక్స్ అయిపోయాక అపార్ట్మెంట్స్ను 25% నిరాశ్రయులకు ఇస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. ఈ ఒలింపిక్స్లో 32 క్రీడాంశాలు ఉంటాయి. మొత్తం 329 స్వర్ణ పతాకాలకి ఇక్కడ పోటీలు జరుగుతాయి. మన భారత్ నుంచి దాదాపు 118 మంది పాల్గొనబోతున్నారు ఈ ఒలింపిక్స్లో. టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా ప్రాక్టీస్కి ప్రత్యేకంగా ఒలింపిక్స్ కోసం ఈ టేబుల్ని తయారు చేసే చైనా కంపెనీ నుండి ఒక టేబుల్ని కూడా తెప్పించారు. అలాగే వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాన్గారి కోసం ఆమె ప్రాక్టీస్ కోసం హై స్పీడ్ కెమెరాస్, ఐప్యాడ్ కొన్నారు. ఒలింపిక్స్లో పాల్గొనబోయే ఆటగాళ్లను శిక్షణ కోసం భారత ప్రభుత్వం పోలాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకి పంపించింది. వీళ్ల కోసం మన భారత ప్రభుత్వం దాదాపు 72 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అలాగే ఒడిశా ప్రభుత్వం, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ క్రీడాకారుల కోసం కోట్లు ఖర్చు చేశాయి. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ భారత్కి అత్యంత విజయవంతమైన ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం సహా 7 పతాకాలు భారత్ గెలిచింది. ఒలింపిక్స్లో అత్యంత ఆదరణ పొందిన క్రీడ పురుషులు 100 మీటర్స్ పరుగు పందెం. 2008, 2012, 2016లో వరుసగా 3 సార్లు స్వర్ణం గెలిచాడు బోల్ట్. 3 సార్లు 9.63, 9.69, 9.80 సెకండ్స్లో పూర్తి చేశాడు. 200 మీటర్ల పరుగు పందెంలో కూడా బోల్ట్ 3 స్వర్ణాలు గెలిచాడు. అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెట్టే క్రీడాకారుడు బోల్ట్. ఒలింపిక్స్లో ఇప్పటిదాకా భారత్కి వచ్చిన స్వర్ణాలు కేవలం 10 అంటే 10. కానీ అమెరికా ఇప్పటివరకు 2,985 పతాకాలు గెలుచుకుంటే అందులో 1,183 స్వర్ణాలు గెలుచుకుంది. 1904లో అమెరికా 78 స్వర్ణాలు, 82 రజతాలు,
79 కాంస్యాలు, మొత్తం 239 పతకాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అందులో ఒక్క ఫిలిప్స్ అనే క్రీడాకారుడి 23 స్వర్ణాలు గెలుచుకున్నాడు. మరో 28 పతాకాలు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక భారత్ మొదటిసారి 1928లో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకుంది. ధ్యాన్ చంద్ నేతృత్వంలో భారత జట్టు ఆసారి 29 గోల్స్ చేసి ప్రత్యర్థికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. 1932, 1936లో కూడా స్వర్ణాలు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఇక మన సింధు కూడా 2016లో ఫైనల్ వరకు వెళ్లి రజతంతో మెరిసింది. ఈసారి ప్యారిస్కి పయనం కూడా అయింది. అత్యధిక పతకాలు సాధించిన భారత మహిళా క్రీడాకారిణిగా పివి సింధు రికార్డు సృష్టించింది. ఇంకో విశేషం ఏంటంటే ఈసారి మన పశ్చిమ గోదావరి జిల్లా సీతాపురంలో తయారయ్యే లేస్ వస్త్రాలు, దిండ్లు, టవల్స్ ని కూడా విశ్వ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకి అందించనున్నారు. కేంద్ర పరిధిలో ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్స్ కౌన్సిల్ ఫర్ హ్యాండ్ క్రాఫ్ట్ ఈపీసీహెచ్ అనే సంస్థ ద్వారా సీతారాంపురంలోని జేజే ఎక్స్పోర్ట్స్ సంస్థ ప్యారిస్ క్రీడాకారులకి ఆర్డర్ని దక్కించుకుంది. విశ్వవ్యాప్తంగా తరలివచ్చే సందర్శకులకు కలకాలం గుర్తుండిపోయేలా ఒలింపిక్స్ థీమ్లో లోగోలతో లేస్ ఫ్యాబ్రిక్ను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోపీ మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తుల్ని స్థానిక మహిళలు డిజైన్ చేసి ప్యారిస్కి పంపించారు. ఈ ఉత్పత్తులన్నీ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతులతో దర్శనమివ్వనున్నాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గొప్పగా అలాగే గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఇది నిజంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులే కాదు, మన తెలుగువారు మొత్తం గర్వించదగ్గ విషయం. ప్యారిస్ క్రీడల్లో అథ్లెట్ల కోసం 3 లక్షల కాండోమ్లను అందుబాటులో ఉంచారు. 14,000కి పైగా అథ్లెట్లు బస చేసే క్రీడా గ్రామంలో విలేజ్ క్లబ్, లాంజ్, స్పోర్ట్స్ బార్తో పాటు కాండోమ్లు ఇలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ బార్లు, ఆల్కహాల్కి మాత్రం అనుమతి ఉండదు. 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ 1,500,000 కాండోమ్లను అందుబాటులో ఉంచిన శృంగారానికి మాత్రం అనుమతించలేదు. అప్పట్లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సాన్నిహిత్యంగా ఉండడంపై నిషేధం విధించిన నిర్వాహకులు శృంగారంతో సహా భౌతికంగా పరస్పరం దూరంగా ఉండాలని అథ్లెట్లకు సూచించారు. ప్రస్తుతం కోవిడ్ విజృంభణ లేకపోవడంతో సాన్నిహిత్యంపై నిషేధం అన్న ఆంక్షలను తొలగించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి కాండోమ్లు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఈ ఒలింపిక్స్లో విజేతలకి పతకాలు తప్ప నగదు ఇచ్చిన దాఖలాలు ఇప్పటికీ వరకు లేవు. కానీ ప్యారిస్లో పతకాలు నెక్కే క్రీడాకారులకి నజరానా కూడా ప్రకటించి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది. బంగారు పతకం గెలిచిన అథ్లెట్లకు $50,000 అంటే దాదాపు 42 లక్షల నగదు దక్కనుంది. రజత, కాంస్య పతకదారులు కూడా నజరానా అందుకుంటారు. ఇక నుంచి ప్రతి ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ విజేతలకి ప్రైజ్ మనీ విధానం అమలు కానుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒలింపిక్స్లో విజేతలకి అందజేసే పథకాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత టోక్యో క్రీడల్లో అథ్లెట్లు బహుకరించిన పథకాలన్నీ పర్యావరణానికి ముప్పుగా మారిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి తయారైనవే. ఈసారి ప్యారిస్ క్రీడల్లో పతాకాలు కూడా ఈ పథకాల కంటే ఎంతో విభిన్నమైనవి, అమూల్యమైనవి. ఎందుకు ఇంత అపూర్వమైనవి అంటే ఫ్రాన్స్ దేశానికి తలమానికమైన ఈఫిల్ టవర్ ఈసారి ప్రతి ఒలింపిక్ పథకంలోనూ దాగి ఉంది. మరి ఎందుకంటే అథ్లెట్లకి అందజేసే 18 గ్రాముల బరువున్న పథకంలో ఈఫిల్ టవర్ లోహాన్ని నిక్షిప్తం చేశారు. ఈఫిల్ టవర్ని పూర్తి ఇనుముతో నిర్మించిన సంగతి గుర్తుంది కదా. టవర్లో నుంచి తీసిన కొన్ని తుక్కు, ఇనుము ముక్కలే పథకాల తయారీలో వినియోగించారు. అంటే పథకాలతో పాటు సింబల్ ఆఫ్ ప్యారిస్ని కూడా విజేతలు తమ వెంట తీసుకెళ్తారన్నమాట. ఈసారి మొత్తంగా ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్కి కలిపి 5,084 స్వర్ణ, రజత, కాంస్య పథకాలను క్రీడాకారులు అందుకోనున్నారు. ఇది ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్ యొక్క ప్రత్యేకతలు. ఇంకా ఎన్ని ప్రత్యేకతలు జరుగుతాయి, ఏ విధంగా చరిత్ర సృష్టించబోతుంది అన్నది మనం జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కూడా ఈ 17 రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనం తిలకించాల్సిందే. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఒలింపిక్స్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.